ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి మహిళా వ్యక్తిత్వ హననం చేసేలా నీచపు వ్యాఖ్యలు చేసిన గొప్ప వంశోద్ధారకుడు, నల్లపరెడ్డి వంశోద్ధారకుడు, 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక మనిషి, చెల్లెల వరుస అయిన ఒక మహిళను ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననం చేసి మాట్లాడితే అసలు ఏం మాట్లాడాడు అనేది వినకుండా ఆ మనిషిని పరామర్శించడానికి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడం నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. అసలు మీరు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? 5 సంవత్సరాలు మీ పాలనలో మీ నాయకులు మీ నీచగా ఘోరాలు చేసిన దానికి ఫలితంగా ఈరోజు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టి 11 సీట్లతో గెలిపించారు. 154 సీట్లతో గెలిచిన మిమ్మల్ని ఈరోజు 11 సీట్లకి దించారు. అది ఎందుకు దించారు? మీరు చేసిన మాటలు, మీరు చేసిన అవినీతి, అరాచకాలు ప్రతి ఒక్కడు అసెంబ్లీ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో నీతి నిజాయితీ అనేది తెలియకుండా దోచుకోవడమే కాకుండా ఎంతో మంది మహిళల్ని హరాస్ చేశారు, ఎంతో మందిని జైళ్ళకు పంపించారు, ఎంతో మందిని తరిమి కొట్టారు, మాట్లాడిన ప్రతి ఒక్కరి ఇల్లు ధ్వంసం చేశారు. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి మీరందరూ వెనక్కి తిరిగి చూస్తే కోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి, వాళ్ళ భార్య గురించి ఏం మాట్లాడాడో వినండి ఒకసారి. వీరి చలపతిని అడ్డంగా పెట్టుకొని ఇతను ఏం మాట్లాడాడో చూడండి. ఆ తర్వాత మాట్లాడమే కాకుండా ఒక ఎస్సీ నాయకుడైన కరకట్టు మళ్ళీ ఇల్లు ధ్వంసం చేశాడు. ఇదే కోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీదకి పోయాడు. వాళ్ళ బ్రదర్ తమ్ముడు ఇల్లు రాజపాలెంలో ఉంటే ఆ ఇంటి మీదకి పోయాడు. ఇవన్నీ ధ్వంసం చేశారు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే అసలు చెల్లెళ్ళన్నా, తల్లులన్నా, మహిళలన్నా ఏ మాత్రం గౌరవం లేదు. సభ్య సమాజం తలదించుకునేలాగా వాళ్ళని మాట్లాడి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే విమర్శలు అనేవి ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. విమర్శలు తట్టుకోలేని వాళ్ళు రాజకీయాలు చేయకూడదు అని నీతి సూక్తాలు చెప్తున్నారు. ఏంటి విమర్శలు? ఎక్కడ వరకు ఏం విమర్శలు చేశారు? రాజకీయంగా నువ్వు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి, 6 సార్లు ఎమ్మెల్యేగా నువ్వు కోవూరు నియోజకవర్గం నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించావు కాబట్టి, నిన్ను 54,000తో ఓడించి గెలిచాను కాబట్టి నువ్వు చేసిన అవినీతిని, ప్రజల డబ్బు దోచుకున్న విధానాన్ని అడిగాను నేను. నువ్వు అవినీతి చేశావు, నువ్వు పర్సెంటేజ్లు తీసుకున్నావు. నువ్వు ఈరోజు ఇంతమంది నాయకులు ఈరోజు వచ్చి నాతో చేరారు. ఈ నాయకులందరినీ నువ్వు నీ దగ్గరున్న నాయకులను కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్న దగ్గర రెడ్ లైట్ ఏరియాలో నాయకులను కొంటున్నట్టు కొన్నావని చెప్పి మాట్లాడావు. నువ్వు నీకు నీతి నియమాలు అనేది తెలియదు మీ పార్టీ వాళ్ళకి. అంటే ఎవరు వాళ్ళు? నీ దగ్గర ఉన్న నాయకులు, నీకు సేవ చేసిన నాయకులు. ఈ అన్న 40 సంవత్సరాల నుంచి నల్లపరెడ్డి కుటుంబంతో కలిసి ఉన్నాడు. ఈరోజు నా దగ్గరకు వచ్చారు, నాతో కలిసి నడుస్తానమ్మా, నీతో ఉంటానమ్మా అని వచ్చారు. ఇలాంటి నాయకుల్ని గురించి నువ్వేం మాట్లాడావు? దానికే నేను నిన్ను విమర్శించడం జరిగింది. నువ్వు కాంట్రాక్ట్స్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ అసలు స్టార్టే కాకుండా కాంట్రాక్ట్ ఇచ్చిన దానికే కమిషన్ తీసుకుంటే, ఆ కాంట్రాక్ట్ రమేష్ నాయుడు అయితే దాని గురించి నేను మాట్లాడాను. ఇవి మాట్లాడినప్పుడు నువ్వు తిరిగి నన్ను ఏం మాట్లాడుతున్నావమ్మా?
లేదు నువ్వు ఇక్కడ గ్రావెల్ ఎత్తావమ్మా, నువ్వు ఇక్కడ మట్టి ఎత్తావమ్మా, ఇసుక ఎత్తావమ్మా నువ్వు మాట్లాడాలి. దీన్ని రాజకీయ విమర్శలు అంటారు, విమర్శలకి ప్రతి విమర్శలు అంటారు. అంతేగాని నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగత హననం చేశావు. అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా 10 మందిని వేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు? నువ్వు మాట్లాడిన దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి. ఇలాంటి ఇలాంటి నాయకులనా మనం 5 సంవత్సరాలు వీళ్ళగా పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు. ఈరోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు? ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు? ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికా? వాళ్ళకి మీరు చెప్పినట్టే వాళ్ళకి అమ్ముంది, వాళ్ళకి భార్య ఉంది, వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, అక్కల చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ అక్కల చెల్లెళ్ళే రాజకీయంలోకి వచ్చుంటే, వాళ్ళ అమ్మే రాజకీయంలోకి వచ్చుంటే, వాళ్ళ భార్య రాజకీయంలోకి వచ్చుంటే ఎవరైనా ఇలా విమర్శిస్తే మీరు గమ్ముకుంటారా? మీరు ఎంత దిగజారుతనం మీద ఉందంటే ఈ మాటలు మీరు మాట్లాడిన దానికి నిన్నగాక మొన్న నేను ఎమ్మెల్యే అయిన కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలే కడుపులో మండిపోతుందమ్మా అని చెప్పారు. అలాంటిది ఒక నాయకులుగా ఉండి ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలి 6 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇలాగ మాట్లాడకూడదు అనే నీతి కూడా మీకు తెలీదా? అది కూడా మీరు ఆలోచించలేకపోయారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అహర్నిశలు ప్రజల కోసం మీరు చేసిపోయిన విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ కష్టపడుతూ ప్రజల కోసం, పేద ప్రజల కోసం పాటుపడుతుంటే మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగము ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం మీరు చేసిన తప్పులే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ అని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇలాంటి అచ్చొచ్చిన ఆంబోతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ నెల్లూరు నుంచనైతేనేమి మాట్లాడడం తప్పితే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఈ అనిల్ కుమార్ యాదవ్ ఒకడు, ఈరోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఒకడు. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? మాకు నోరుంది కదా మేము మాట్లాడతాం, మమ్మల్ని ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు అని మాట్లాడితే సరిపోతుందా? మీ ఇళ్లలో తల్లి చెల్లి లేరా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. తీర్థయాత్రలు చూసాం, చైత్ర యాత్ర చూసాం, విజయ యాత్ర చూసాం, దండయాత్ర చూసాం, ఓదార్పు యాత్ర కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు, నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తల దించుకోవాలనిపిస్తుంది. ఎక్కడ మీరు మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఉంది. ఎంతో మంది ఉన్నత కుటుంబాల నుంచి స్త్రీలు బయటకు వచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారు. వాళ్ళందరికీ ఏంటి ఇన్స్పిరేషన్? మాలాంటి మేము ఎంతో ధైర్యం చేసి బయటకు వచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం. మేము నాయకులుగా మేము సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. వాళ్ళని తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పేవాడే నాయకుడు. తప్పు చేసినా సమర్థించుకునేవాడు నాయకుడు అనిపించుకోడు. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా, ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా, ఏ నాయకుడు తప్పు చేసినా ఇమీడియట్ గా పిలిచి ఎందుకు ఇది చేస్తున్నారు, మీ పద్ధతి మార్చుకోండి, సరిగా లేదు అని చెప్తున్నారు. మీరు ఏ రోజైనా అలా చెప్పారా మీ నాయకులకి? ఎవడు తప్పు చేస్తే వాళ్ళని సపోర్ట్ చేసి ఇంకా కొంచెం తప్పు చేయండి అని చెప్పి వాళ్ళందరినీ మీరు ఉద్ధరిస్తున్నారు. కాబట్టి మీరు ఓదార్పు యాత్రలు చేయడంలో నేను తప్పంటలేదు, జైలు యాత్రలు చేయడము తప్పంటలేదు. కానీ ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించి చేయండి. అవతలి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి. 6 సార్లు ఎమ్మెల్యే అయినంత మాత్రాన, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కొడుకైనంత మాత్రాన
అతని వల్ల అతని కుటుంబం పరువంతా పోయింది కానీ ఏమీ మిగల్చలేదు. ఎందుకంటే ఎవరు కూడా ఈ ఒక మహిళ గురించి ఇలాగ మాట్లాడడం ఎవరు హర్షించరు. ఏమి మోసాలు చేసావో అవి నేను నిరూపిస్తా. నువ్వు మాట్లాడిన దాన్ని నువ్వు వెనక్కి తీసుకోగలవా? ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి ప్రభుత్వ ధనం మొత్తం వ్యర్థం చేసి ఇలాగా రావాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరోసారి ఇలా మహిళలకి ఏ మహిళకు కూడా నాకు జరిగిన అన్యాయం జరగకూడదు. దానికోసమనే ఇంతమంది మహిళలు ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరూ ఈరోజు వచ్చి మళ్ళీ ఈరోజు కూడా నాతో కలిసి నడుస్తామని చెప్పి వచ్చారు.